దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు పచ్చని మామిడి తోరణాలు వేపాకులతోని స్వాగతం. పప్పు తీసుకుంటున్నా, 3 గ్లాసులు తీసుకుంటున్నా, అంటే 30 కిలో తీసుకొని మంచిగా కడిగి నానబెడదాం. కింద మంచిగా శుభ్రంగా కడుగుతున్నా. ఇక పప్పులకు కెమికల్ వేస్తుండ్రుగా, పండిన పప్పు కాదా, అందుకనే ఇట్లా మంచిగా ఒకటికి 2 పాలు మంచిగా కడిగి నీళ్ళు పోసి పెడదాం. ఒకటే విజిలు రాగానే బంద్ చేయాలా. కుక్కర్లో పెట్టిన వేప పువ్వు తీసుకొచ్చిండు, జరంత తక్కువనే ఉంది. ఇక మంచిగా ఇరిసి అయితే పెడదాము. ఇట్లా పూలు తీస్తున్నా. దీని తర్వాత దీన్ని అంత ఇట్లా నలిసి చెరిగితే ఓన్లీ గీ వస్తాయి. గీ మాత్రమే వేసుకోవాలి, గీ రెబ్బలు. ఇక అన్నీ అయితే చీరి పెడుతున్నా. ఫస్ట్ ఒక విజిల్ వచ్చింది. విజిల్ వచ్చినాక తీసి చూద్దాము. మనకి ఇట్నే ఉండాలి. ఇదిగోండి, వాటర్ ఏం లేవు, ఒత్తితే పలుకు ఇట్లుంటేనే మనకు మంచిగా వస్తుంది అన్నట్టు. ఒక చుక్క నీళ్ళు లేకుండా వంపేసుకున్నాము. ఇట్లా జల్లిబుట్ట పెట్టి వంపుకోవాలా. మొత్తం నీళ్ళు లేకుండా వడగొట్టుకోవాలా. ఒక్క చుక్క కూడా అవసరమైతే బట్ట మీద వేసి కూడా చల్లారబెట్టుకోవచ్చు. ఇట్లా మనం చల్లారబెడుతున్నాం. చల్లారబెట్టినాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే ఒత్తుకున్నా సరే. పప్పు గుత్తితోనే ఇట్లయితే చల్లారబెడుతున్నా. నీళ్ళు ఏమంతా వస్తాయంటే వస్తలేవు నీళ్ళు, జర చూసి చేద్దాం. ఒక 5 నిమిషాలు ఇట్లా పక్కకు పెడదాం. ఉప్మా చేసుకుంటాను చూడండి, అది వేస్తున్నా. దీంతోనే మనం చేసేది పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఓ పావు సేరంతే వేసిన. ఇందులో ఇది మైదా పిండి ఒక 2 స్పూన్లు అంతే వేస్తున్నా. ఇక ఇంతే సరిపోతుంది. ఇక దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. టేస్ట్ కోసమని కొంచెం అంతే ఉప్పు వేసిన, సరిపోతుంది ఇది. ఇక మనకి ఓ డౌట్ రావచ్చు, 30 కిలో పిండికి ఇంత సరిపోద్దా అని. సరిపోద్ది, నేను చూపిస్తాను అది ఎట్లా అని. 30 కిలో పప్పు వేసినాం కదా, దానికి 1/4 కిలో రవ్వ సరిపోతుందా అని డౌట్ రావచ్చు. సరిపోద్ది. ఇది ఎట్లా అంటే మంచిగా మెత్తగా అయినాక ఇట్లా సాగిద్ది అన్నట్టు. పైన లేయర్ చాలా అంటే చాలా పలుసగా ఉంటుంది. ఇక ఎట్లా అంటే ఇట్లా మంచిగా అనుకొని నానబెట్టాలి. సాఫ్ట్గా అయ్యేటట్టుగా పీసుకోవాలి. ఆయిల్ మంచిగానే పడుతుంది. ఇక ఆయిల్ వేసి ఆయిల్తోని మద్దన చేయాలి. చేసి మినిమం 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. 1/2 అవర్ పక్కకు పెట్టుకుంటేనే ఇది మంచిగా సాగిద్ది. ఇది చూసినరా రవ్వ ఎట్లుందో, ఇట్లా రవ్వ నానబెట్టాలన్నట్టు. మూత పెట్టి నానబెడదాము. ఇదే మనకు బైండింగ్ కోసం ఉపయోగిస్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయే ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. కరగ్రే వస్తే లక్ష్మి కరమాజ్య సరస్వతి కరములే సితా గౌరీ కరగ్రే ప్రభాతే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనోజాయనం మారుతుల్యతుల్యం జితేంద్రియాణం బుద్ధిమావరిష్టం మాతాశ్మజానాం వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామేయదూతం మనసా స్మరామి. నారాయణం పరబ్రహ్మం సర్వకారణాకారణం ప్రప్రదే వెంకటేశ్వర తద్వకవచం సహస్రశీర్షో పురుషో ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణరక్షకా హరి. ఆకాశరట్వాత్మానం దైవత్వదేవ వెంకటేశ్వరం సర్వత్ర సర్వకాలం ఈశ్వర పాలయ కర్మ సాఫల్యం అద్భుతకవచం మమ వెంకటేశ్వరం సయే పటే నిత్యం ముచ్చుర్భాయ నమః. దుర్గా దుర్గా దుర్గార్తిశరణి దుర్గప నివారిణి దుర్గమచేదిని దుఃఖనాశిని. ఓం దుర్గా దుర్గా. ఉగాది రోజు నేనైతే వినాయకుడిని దుర్గామాతని అయితే పూజిస్తా. ఎవరిష్టం వాళ్ళది. కులదేవతను మాత్రం కంపల్సరిగా ఈరోజు పూజ అనేది చేయాలి. గ్రామదేవతలు కులదేవతకి. ఇక మనము పప్పుని చల్లారబెట్టుకున్నాం కదా, చల్లారింది. ఇక దీన్ని మిక్సీ పడదాము. మిక్సీ అనేది ఎట్లా పట్టాలో చూపిస్తున్నా.
ఇంకో సగం సగం మెదిగింది కదా, ఇక మళ్ళీ ఇట్లా అనుకొని ఓపారి మంచిగా పొడి లెక్క చేసుకోవాలా. తడి చేయొద్దు, పొడి లెక్కనే ఉండాలా. ఇక మా ఇంటాయనే మిక్సీ పడతాడు. అంతలోకల నేను ఇక పప్పు కూడా వేస్తున్నా. ఇవి ఎందుకంటే పూర్ణాలకు ఇక 4 గంటల ముందు మినప్పప్పు అనేది నానబెట్టుకున్నా. అట్లాగే ఇంకో గిన్నెల బియ్యమును కొన్ని సగ్గు బియ్యం కూడా వేసుకున్నా. ఎందుకంటే మనకి పైన పొంగు రావడానికి కోసమని సగ్గు బియ్యం వేసుకున్నా. ఇవి ఎక్కువసేపు పులవనియద్దు. జస్ట్ 4 గంటలు అవ్వగానే మిక్సీ పట్టుకోవాలి. గట్టిగానే పట్టుకోవాలి. అట్లయితేనే మనకు పూర్ణానికి పిండి మంచిగా పడుతుంది. ఇక పప్పు ఎందులో అయితే కుక్కర్లో ఉడకబెట్టినా అందులోనే 30 కిలోకి కొంచెం తక్కువ బెల్లం తీసుకొని బెల్లం కట్ చేసుకొని ఇట్లా వేడి చేస్తున్నా. అందులో ముత్తెమన్ని నీళ్లు పోసిన. ఇది ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగిన తర్వాత ఇగో గిట్లా అంటే జిగురు వస్తే చాలు. ఇక ఇందులో మనము మిక్సీ పట్టిన పప్పు ఉంది కదా, అదంతా పిండిలాగా మిక్సీ పట్టిన, కచ్చాబచ్చా పట్టలేదు, అట్లనే మెత్తగా పట్టలేదు. ఇక గిట్లా పట్టిన అన్నట్టు మొత్తం పోసుకోవాలా. పోసుకొని మంచిగా స్పూన్ పెట్టుకొని చక్కగా కలుపుకోవాలా. ఒక 2 నిమిషాలు స్టవ్ మీదనే ఉండనియాలా. ఇక దించి ఇక అడుగెల్లా మంచిగా కలిపితేనే మంచిగా కలుస్తుంది. స్వీట్ అనేది మంచిగా ఉంటుంది. అవసరమైతే ఈడ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. నేను పచ్చడి కోసం ఇవన్నీ పెడుతున్నా. ఇట్లా మిరియాలు దంచి పెట్టుకోవాలా. రోకలికి కూడా కంకణాలు అనేది కట్టుకున్నాను. ఈరోజు రోకలి కుదురు అన్నీ ఏముంటే అవి గౌరమ్మ లెక్క అనుకొని పూజిస్తారన్నమాట. ఇగో మనము కుండలో అయినా చేయొచ్చు, లేకపోతే ఇట్లా చెంబులో అయినా చేసుకోవచ్చు. ఇక నేను ఎప్పుడు ఇదే చెంబులో చేస్తా. ఇక అందుకనే ఇట్లా దంచి పెట్టినాము. మామూలుగానేమో కొత్త కుండ ఉంటుంది కదా, ఆ పూజ కానీ కుండ కానీ అవి తెచ్చి చేస్తారన్నట్టు. ఫస్ట్ మిరియాలు వేసిన కదా, మిరియాలు వేసి ఇట్లా వేప పువ్వు కూడా వేస్తున్నా. కొంచెము ఉప్పు వేస్తున్నా. ఇక ఏమైంది, చేదు, కారము, ఉప్పు 3 అయినాయి. ఇక బెల్లం కూడా మంచిగానే వేస్తున్నా. మామిడికాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాము, చిన్నవి. నపరిని నోటికి వస్తే పంటి కిందికి మంచిగా ఉంటుంది కదా, అందుకనే ఇక ఇట్లా మామిడికాయ ముక్కలు వేసిన. కొత్త చింతపండును నానబెట్టుకొని రసం అనేది తీసుకున్నా. ఇది కూడా వేస్తున్నా. ఇట్లా వేసి ఇట్లా మళ్ళీ బెల్లం అడుక్కుండిపోతుంది కదా, అందుకని ఇక చేయి పెట్టి మంచిగా కలుపుతున్నా. ఇక పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక డోలా పెట్టుకుంటే మనం పచ్చడి తాగడానికి రెడీ. ఇక చూసుకొని నీళ్ళు ఎక్కువ తక్కువ అనేది పోసుకోవాలా. జరసేపు అయితే ఇవంతా కరుగుతాయి. పచ్చడి అంటే ఇట్లా స్పూన్ లెక్క తినేటట్టు కటోర్లలో పెట్టుకునేటట్టు చేస్తారు. ఇక మా తెలంగాణలో అయితే గిట్లనే చేస్తారు. షార్ లెక్క ఉంటుంది, గ్లాస్ పెట్టి ఇక గుంజుడు పచ్చడి అంటే. ఇగో అర్ధగంట అయిన తర్వాత దీంట్లో ముత్తెమంతా పసుపు వేసి మంచిగా ఒక పారి కలుపుదాం. ఇట్లా కలర్ వస్తానికి అంతే. ఇగో ఇట్లా పిండిని మనం నానబెట్టుకొని కలిపి పెట్టుకున్నాం కదా, ఇగో కొంచెమే తీస్తున్నా. ఇట్లా వస్తుంది మంచిగా సాగినట్టుగా అన్నీ. ఇక్కడ దగ్గర ఇట్లా పెట్టినా. పప్పు ఉండ తీసుకొని పైదాకా ఇట్లా అనుకోవాలి. చేతిలో పెట్టి చూపిస్తా కొంచెం. ఇట్లా మనం అనుకున్నాం కదా, నూనె కానీ నెయ్యి కానీ ఇట్లా పోసి రుద్దుకోవాలా. ఇప్పుడు దీన్ని పెట్టి ఇట్లా చేత్తోనైనా ఉత్తుకోవచ్చు, లేదు అని అంటే కొంచెం నూనె వేసి ఇప్పుడు ఇంకో కవర్ ఉంది కదా, ఆ కవర్ ఇట్లా పెట్టాలా. ఇట్లా పెట్టి ఇట్లా మనకి ఎంత పలసగా అంటే అంత పలసగా వచ్చింది. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా, ఎంత పలసగా అంటే అంత పలసగా వచ్చింది. కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు. ఇక దీన్ని అనావతము తీసి దీని మీద వేస్తాము, పెంక మీద. ఎట్లా వేస్తా చూడండి. ఇట్లా ఉంది కదా, ఈ చేత్తోని ఇట్లా అనుకొని ఇట్లా వేసుకొని మంట ఉతారం పెట్టుకోవాలా. ఉతారం పెట్టుకొని పక్కన నుంచి ఇట్లా నూనె అనేది వేసుకోవాలి. ఎర్రగాలితే అయిపోతుంది. వీటిని బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు, బచ్చాలు అంటారు.
మనకు నచ్చినట్టుగా కాల్చుకోవచ్చు. ఎంత పలసగా ఉంది చూడండి పొర, అంత పలసగా వస్తుంది అన్నట్టు. చేయడం రాదు, ఈజీగా అయిపోవాలి అనుకునేటోళ్ళకి ఇగో పిండి ఇదే తీసుకున్నా, మొత్తం అంత పిండే తీసుకున్నా. అరచేతిలా ఇట్లా అనుకుంటున్నా, ఎడల్పు అనుకొని ఇక ముద్ద కూడా జర చిన్నగానే తీసుకుంటున్నా. ఎందుకంటే రోటీ మేకర్ సైజ్ చిన్నగా ఉంది కదా, అందుకనే ఇక చిన్నగానే తీసుకొని ఇట్లా చుట్టి ఏడ అతుకు లేకుండా ఇట్లా అనుకోవాలి ఓ పారి మొత్తం. ఇప్పుడు చూడండి ఏడనుందా, ఏం లేదు కదా. ఇట్లా మంచిగా అనుకొని దీని మీద పెట్టుకోవాలా, కొనుక్కోవాలా. పేపర్ వేసి రోటీ మేకర్ క్లోజ్ చేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తుండాలి అంతే. ప్రెస్ చేస్తుంటేనే మనకు వచ్చేస్తుంటుంది. ఇంకోండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంకొక ఇట్లా తీస్తే వచ్చేస్తుంది మనకు. ఎంత సన్నని లేయర్ అంటే అంత సన్నని లేయరు. దీన్ని పేపర్ మీద వేసుకున్నాం అవుతుంది, మంచిగా ఉంటుంది. మందం కావాలి, ఈజీగా కావాలనుకునేటోళ్ళు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు, ఈజీగా అవుతుంది. నెయ్యి మీకు నచ్చినంత పోసుకోవచ్చు. ఇట్లా మంచిగా గాలింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇంకా ఇట్లా మినప్పప్పు వేసుకున్నాం కదా, దాంట్లో పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలా. అట్లాగే ఇగో ఇట్లా ముద్దలు కట్టుకోవాలా. పిండిగో ఇట్లా పొడి పొడిగానే ఉంది జర, మళ్ళీ లూజ్ ఏం చేయలే, ఇట్లుంది. దాన్ని ఇట్లా ఉండలు కట్టుకున్నా, ఇట్లా ఉండలు కట్టుకోవాలన్నట్టు. ఇగో నూనె అయితే పెట్టుకున్నా, నూనె కాగింది. ఇక పిండిలా ఇట్లా ముద్ద వేసి దీనికి కోటింగ్ లెక్క ఇక మనం బజ్జీలు ఎట్లా వేసుకుంటాం అట్లనే వేసుకోవాలా. ఇట్లా అనుకుంటా ఇట్లా వేసుకోవాలి. అంతే, అన్నీ వేసేస్తా. మొత్తం అంటియాలన్నట్టు. అంటప్పుడు ముద్ద ఉంది కదా, ముద్దను మొత్తం అన్నాక ఇక చేతులు ఇట్లా పక్కకు అనుకోవాలి, లేకపోతే జర తోకలు వస్తాయి అన్నట్టు. ఇక కొంతమంది స్పూన్తో కూడా వేస్తారు. ఇక గట్లా మనం అంత షాని కాదు కానీ ఇట్లా వేసేద్దాం. ఇక ఎన్ని పడతాయో అన్నీ వేయాలా, జర తిప్పడానికి ఉండాలా, లేకపోతే నూనె అంతా కర్రగా అవుతుంది. అందుకని ఇట్లా మంచిగా అనుకుంటే వేస్తున్నా. అయిపోయింది. ఇగో ఇట్లా అనుకుంటా చెయ్యాలా, ఆల్రెడీ అతుక్కుంటుంటుంది. పారి మంచిగా ఇట్లా మర్రేయాలా. మర్రేస్తే మనకి మంచి గోల్డ్ కలర్ రావాలన్నట్టు. పసుపు వేసినాం కదా, ఇగో ఈ కలరు కరెక్టు. ఇట్లా వస్తే అవి పూర్ణాలు కరెక్ట్గా ఉన్నట్టు. ఇట్లా తీసి ఒక దాంట్లో వేసుకున్నాము. ఇవన్నీ దాంతో కష్టం, మళ్ళీ నూనె వస్తే ఎట్లా అని ఇట్లా తీస్తున్నా. పూర్ణాలన్నీ దేవిన తర్వాత ఈ కలర్లోకి వచ్చినాయి, గిన్నె అయినాయి. ఇక భక్షాలను కూడా వెడల్పుగా వేసుకుంటే ఏంటంటే ఒకటికొకటికి అంటావు, మళ్ళీ చాలా రోజుల వరకు మనము నిల్వ చేసుకోవచ్చు. అందుకనే గట్ల వెడల్పుగా పెట్టిన. ఇక పూజ గదిలోకి పోయి ఇక ప్రసాదము నైవేద్యం అనేది ఇద్దాము. ఇక కంకణాలు కూడా మేము కూడా కట్టుకున్నాము, అది వినాయకుడికి అనేసి పెట్టిన ఆడ. ఇక రోకలికి కంకణాలు కట్టుకోవడం, పసుపు కుంకుమ బొట్లు పెట్టుడు, చెంబుకు కంకణం కట్టి బొట్టు పెట్టుడు. మేము కూరాడకుండా కూడా ఈరోజు పుదించుకుంటాము, అందుకనే కూరాడకుండా కూడా చూపిస్తున్నా. అట్లాగే కుదురు అట్లాంటివి ఉంటే కూడా గౌరమ్మలాగా వాటికి కూడా పూజ అనేది చేస్తారు. ఇక మనం వేపాకు మామిడాకులు కూడా ఇట్లా పెట్టుకున్నా నేను. ఇక భక్షాలు పూర్ణాలు మనం ఏమేం ప్రసాదాలు చేసినామో అవన్నీ పెట్టుకోవచ్చు. నేను మామూలుగా మామిడికాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ చేస్తా. ఇక ఈరోజు తినేటోళ్ళు ఎవరు లేరు, ఇక సాల్లే అనేసి అవి మాత్రమే చేసిన. అన్ని పనులు నా వంతు. ఇక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుడు మాత్రం మా ఆయన వంతు. ఇక కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇస్తుండు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరేమేం పిండి వంటలు చేసిండ్రు ఉంటా మళ్ళీ